హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వాళ్ళైతే సాటర్డే రోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అయితే డైలీ బ్లాగ్స్ పెడతానని చెప్పాను కదండి. సో లాస్ట్ 2 డేస్ నుంచి అయితే పోస్ట్ చేయట్లేదు కదా. కొంచెం లేట్ అయిపోయిందండి. సాటర్డే రోజు ఏంటంటే మొక్కలకనేసి వెళ్ళామన్నమాట. మళ్ళీ నేను అక్కడ నుంచి రిటర్న్ వచ్చి వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇవ్వడానికి నాకు అవ్వలేదు. సో అందుకని సాటర్డే రోజు బ్లాగ్ పెట్టడం అయితే కుదరలేదండి. ఇదైతే ఆ రోజు షూట్ చేసిన వ్లాగే. మేమైతే కొంచెం లేట్‌గానే లేచామనమాట ఆ రోజు. ఎందుకంటే మా హస్బెండ్ ఆ రోజు లీవ్‌లో ఉన్నారండి. ఇంట్లోనే ఉన్నారనమాట. ఫ్రైడే నుంచి స్కూల్ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ డే ఆయన లీవ్ తీసుకున్నారు. పాపకు కూడా ఇంక పంపించలేదనమాట. ఎందుకంటే తనకి కొంచెం కోల్డ్ అండ్ కాఫ్ వచ్చేసి ఫీవర్‌గా ఉంది లైట్‌గా. అందుకని తనని కూడా స్కూల్‌కైతే పంపించలేదు. వీళ్ళు వీక్ ఆఫ్ కదా, ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి కొంచెం లేట్‌గా అయితే లేచాను. సో ఫస్ట్ లేవగానే ఏంటంటే ఫ్రెష్ అయిపోయాననమాట. ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఇక్కడ గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను వంట చేద్దామనేసి. అయితే ఈరోజు మీతో ఒక విషయం చెప్పాలనేసి నేను ఇవాళ ధూపం అయితే వేస్తున్నాను. యాక్చువల్‌గా సాటర్డే రోజైతే ఏం వేసుకోనండి. సో మండే రోజు, ఫ్రైడే రోజు 2 డేస్ అయితే వేసుకుంటూ ఉంటాను. అయితే ఈరోజు ఎందుకు వేస్తున్నానంటే లాస్ట్ వీడియోలో నాకొక కామెంట్ అయితే వచ్చిందనమాట. సో మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ కామెంట్ పెట్టారు వాళ్ళు. మన రెగ్యులర్‌గా కామెంట్ చేసేవాళ్ళైతే కాదు. "అక్క మీరు క్రిస్టియన్ కదా, ధూపం ఎందుకు వేసుకుంటున్నారు" అనేసి పెట్టారనమాట. యాక్చువల్‌గా చెప్పాలంటే మా హస్బెండ్ హిందూ, నేను క్రిస్టియన్. సో 2 పద్ధతులు ఇంట్లో నడుస్తున్నాయి. ఆయన హిందూ, క్రిస్టియన్ అని అయితే కాదండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఈ ధూపం అనేది ఒక మంచి పని స్టార్ట్ చేసే ముందు ఇల్లు ఫ్రెష్‌గా ఉండడానికి, తర్వాత నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్‌గా ఉండడానికి, ఇంట్లో మంచి ఫ్రాగ్రెన్స్ ఉండడానికి, ఇలా రకరకాలుగా కారణాలైతే ఉంటాయన్నమాట ధూపం వేసుకోవడానికి. సో నాకు తెలిసిందైతే నేను చెప్తున్నానండి. సో పూజ చేసేటప్పుడు కూడా వేస్తారు. అది సెపరేట్‌గా ఉంటుంది. సో ఇవి సెపరేట్ అనమాట. నేనైతే హోమ్ ఫ్రెష్‌గా ఉండడం కోసం, ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్‌గా ఉండడానికి, తర్వాత మంచి ఫ్రాగ్రెన్స్ కోసం అయితే నేను ధూపం వేసుకుంటూ ఉంటానండి. సో నాకు తెలిసిందైతే నేను చెప్పాను. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ కోసం ఏంటంటే పెసరపప్పు, బియ్యం నానబెట్టి పెట్టుకున్నానండి నైటు. అది వాష్ చేసుకుంటున్నాననమాట. పెసరట్టు ఏంటంటే ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడే మనం మిక్సీ పట్టేసుకొని వేసుకుంటాం కదా. ఇక్కడ నీళ్లు మొక్కలకి పోసేస్తున్నా కడిగినవి వేస్ట్ చేయడం ఎందుకనేసి. ధూపం గురించి నేను చెప్పింది కరెక్ట్ అనే అనుకుంటున్నాను. ఒకవేళ రాంగ్ అయితే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఒకవేళ కరెక్ట్ కాకపోతే నేను కూడా తెలుసుకుంటాను. అందుకని నాకైతే కామెంట్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు మన క్రిస్టియన్స్‌లో కూడా ఏంటంటే ఆర్‌సీఎం వాళ్ళుంటారు, పెంతెకోస్తు వాళ్ళుంటారు, రకరకాల సంఘాలుంటారు. సో అందులో ఆర్‌సీఎం వాళ్ళేంటంటే కొంచెం పూజ టైప్‌లోనే ఉంటదండి వాళ్ళకి కూడా. వాళ్ళు కొబ్బరికాయ కొడతారు, అగరబత్తి వెలిగిస్తారు మరియమ్మ గారికి. పూజ టైప్‌లోనే చేస్తారు. సో అలా నాకు తెలిసి పెద్ద తేడా అయితే ఏముండదండి. ఎవరైనా వేసుకోవచ్చనే అనుకుంటున్నాను ధూపం అదంతా కూడా. సో నేను అనుకునేది కరెక్టా? కాదా? నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడేంటంటే పెసరపప్పు మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని, సాల్ట్ కూడా వేసుకొని పెసరట్టయితే వేసేస్తున్నాను. అయితే కొంచెం లేట్ అయిందనమాట. మా పాప ఆకలని ఒకటే ఏడుపు. సో కొంచెం లేట్ అయింది. 9 అలా అవుతుందనమాట టైం అప్పటికొచ్చేసి. సో ఫాస్ట్‌గా తనకైతే వేసేసి ఇద్దామని అనుకున్నాను. అయితే నేను కామన్‌గా ఆనియన్స్ కూడా యేసుకుంటారు కదా పెసరట్టు మీద, అవన్నీ కట్ చేసి పెట్టుకొని ఆనియన్ దోస వేసేస్తే, నాకు ఆనియన్స్ వద్దని అందనమాట మా పాప. నేనేమో ఫస్ట్ దోస తనకి అనేసి కొంచెం చిన్నగా అయితే వేసుకున్నాను. దాన్ని పక్కన పెట్టేసి మళ్ళా వేరే దోస అయితే వేసిచ్చాననమాట. పెసరట్టయితే చాలా బాగా వచ్చిందండి ఆ రోజు. మా హస్బెండ్ కూడా "నువ్వు ఇప్పటివరకు చేసిన వాటి అన్నిటిలో కూడా ఇప్పుడు వేసిన పెసరట్టు చాలా బావుందని" అయితే చెప్పారు. ఇంకా ఈ అట్టు వేసే ముందే నేను చట్నీ కోసం అనేసి పల్లీలు, టమాటాలు కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నానండి. చల్లారుతున్నాయనమాట. వాటిని కూడా మిక్సీ పట్టేదుంది. సో మా హస్బెండ్ అయితే ఒక పక్క మిక్సీ పడతా ఉన్నారు. నేనైతే పెసరట్టు వేస్తూ ఉన్నాను. ఇలా లేట్ అయినప్పుడు ఏంటంటే ఇంట్లో పనులు షేర్ చేసుకుంటామనమాట. మా హస్బెండ్ ఉంటే ఖచ్చితంగా నాకు హెల్ప్ చేస్తారు. మన వ్లాగ్స్ అయితే కొంచెం డిస్కంటిన్యూ అయినాయి కదండీ. మధ్యలో ఫెస్టివల్ కూడా వచ్చింది. తర్వాత నేను ఒక వీడియోనే పోస్ట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ లాస్ట్ 2 డేస్ గ్యాప్ వచ్చేసింది. ఇక నుంచి మండే నుంచి అంటే ఇవాల్టి నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయండి 5-6 మధ్యలో. సో రెగ్యులర్‌గా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఒక లైక్ అయితే చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో వాళ్ళలో ఎవరైనా మన ఛానల్ చూసి వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలున్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు శాలిని. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో డైలీ ఈవినింగ్ టైంలో 5-6 మధ్యలో మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇక్కడ పాపకైతే పెసరట్టు వేసి ఇచ్చేసానండి. చట్నీ, టమాటా అండ్ పల్లి కలిపి చేశాననమాట. చాలా టేస్టీగా అయితే ఉంది. బా నచ్చింది నాకైతే.
ఇంకా టిఫిన్ అది అయిపోయిన తర్వాత ఏంటంటే కొన్ని గిన్నెలుంటే అవన్నీ తోమేసాను ఫస్టు. సో, తోముకున్న తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడ మొత్తం సోఫా, బెడ్ అన్నీ దులిపేసుకొని ఇల్లంతా ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. అయితే ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు గిన్నెలు కొంచెం ఎక్కువగానే పడుతూ ఉంటాయి. ఇంట్లో ఇంకా అందరు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ గిన్నెలు పడుతూ ఉంటాయి. సో, నాకు కూడా అలాగే అయిందనమాట మార్నింగ్. అది కూడా పెసరట్టు కదా! కొంచెం పప్పు మిక్సీ పట్టింది. అది ఇది చాలా గిన్నెలుండే. చట్నీ చేసినవైనా, జార్స్ అయినా ఇంకా అవన్నీ నాకు చిరాకుగా అనిపించింది. ఇంక అందుకనే మొత్తం గిన్నెలు తోమేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్‌గా మళ్ళీ తుడిచి పక్కన పెట్టేసుకొని ఇల్లయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకిప్పుడు వంట కూడా చేసేదే ఉందండి. చిక్కుడుగాయ కూర అయితే చేద్దామని అనుకుంటున్నా. ఒక పక్క మా హస్బెండ్ అయితే చిక్కుడుగాయలు ఒలుస్తా ఉన్నారు అక్కడ పక్కన కూర్చొని. ఇంకా నేను ఇల్లంతా కూడా ఊడుస్తా ఉన్నాను. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. సో, బయటకి ఎక్కడికైనా వెళ్దామని అడిగారనమాట. నేనైతే మొక్కల కోసం ఒక స్టాండ్ తీసుకుందామని వెళ్దామని అనుకుంటున్నాను. ఎప్పటినుంచో స్టాండ్ కొందామని అనుకుంటున్నాను. సో, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను కదండీ! స్టాండ్ తీసుకోవాలి అనేసి. సో, రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా స్టాండ్ కోసమైతే వెళ్దామని అనుకుంటున్నాము. లంచ్ అయిన తర్వాత అండి ఇప్పుడు వంట అది కంప్లీట్ చేసేసి, తినేసి ఇంకప్పుడు స్టార్ట్ అవుతామనమాట. ప్రస్తుతానికైతే ఇల్లంతా ఊకడం కంప్లీట్ అయిపోయింది. ఇంక మా వాళ్ళ ఇంట్లో ఉంటే ఏంటంటే కొంచెం చెత్త ఎక్కువగానే వస్తదండి ఊడ్చేటప్పుడైతే. చాలా చెత్త వచ్చింది. అవన్నీ కూడా షాప్‌లో నుంచి తెచ్చుకున్న స్నాక్స్ కవర్స్ అండి. మా పాప ఎక్కువ తింటూ ఉంటదనమాట. సో, ఆ చెత్తే ఎక్కువుంటది మా ఇంట్లో అయితే. ఇంకా మొత్తం చెత్తంతా డస్ట్‌బిన్‌లో వేసేసి వంటైతే స్టార్ట్ చేసేస్తానండి. ఒక పక్క రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా చిక్కుడుగాయలు ఒలవడం కూడా కంప్లీట్ అయిపోయింది. టమాటా, చిక్కుడుగాయ అండి 2 కలిపి కర్రీ అయితే చేస్తున్నాను. సో, చిక్కుడుగాయ కూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందంట కదండీ! సో, మా హస్బెండ్ ఏంటంటే కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అయితే తీసుకొస్తా ఉన్నారు నా కోసం. అయితే ప్రెజెంట్ ఏంటంటే కొంచెం ఫైబర్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవాలనమాట నేను. సో, దానికోసం ఆయన సెర్చ్ చేసి గూగుల్‌లో దేంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందో తెలుసుకొని, సో, దానికి సంబంధించిన ఫుడ్ అయితే తీసుకొస్తా ఉన్నారు ఇంటికైతే. ఇంకా అదే తింటున్నామనమాట మేమైతే. ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను ఒక పక్క చూసారా? ఇంకొక పక్క అయితే కూర చేసేస్తున్నాను. సో, కంప్లీట్‌గా రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదండి. జస్ట్ వంట చేస్తున్నాను అన్నట్టుగా అయితే షేర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఒకేసారి లంచ్ అది చేసేసి మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట. సో, మొక్కల స్టాండ్ తీసుకుందామని అయితే వెళ్ళాము. అదెక్కడంటే బండ్లగూడ వెళ్తున్న దారిలో మధ్యలో ఉందండి. సో, లోపలికనమాట కొంచెం నాగోల్ నుంచి. అక్కడ ఆగామనమాట. సో, స్టాండ్‌లు కనిపించాయనేసి ఆగాము యాక్చువల్‌గా చెప్పాలంటే. అయితే చాలా రేట్ చెప్తున్నారండి ఒక్కొక్క స్టాండు. పట్టుకుంటే చాలా తేలిగ్గా ఉన్నాయి కానీ 1500 పైనే చెప్తున్నారు. ఇంకా గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇంకా మీకు కూడా చూపిస్తున్నా. ఇది బండ్లగూడ వెళ్ళే దారిలో ఉందనమాట మధ్యలో. ఇక్కడ మొక్కలన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్, ఔట్‌డోర్ ప్లాంట్స్ అన్ని రకాల మొక్కలైతే ఉన్నాయన్నమాట. సో, నాకైతే చాలా తీసుకోవాలని ఆశ ఉంది. ఇంకా మా వారినైతే అడుగుతా ఉన్నాను. మొక్కలు కూడా తీసుకుంటాను ఒక 4 అనేసి. ఇంకా ఆయన సరే తీసుకో అని చెప్పారనమాట. సరే అని గార్డెన్ అంతా తిరిగి ఒక 4 మొక్కలైతే సెలెక్ట్ చేసుకున్నానండి. ఇంకా స్టాండ్ కోసమని వచ్చాం కానీ స్టాండ్ అయితే పనవ్వలేదు. ఇంక ఈయనేంటంటే మొక్కలు ఎలా నాటాలో చెప్తున్నారు. ఇలా తీస్తే అది వచ్చేస్తదంట ఆటోమేటిక్‌గా. సో, దాన్ని బ్రేక్ చేయకుండా దాంతో ఉన్న మట్టితో పాటే వేరే పాట్‌లో వేసుకోవాలి. అప్పుడు అది హెల్తీగా ఉంటుందనైతే చెప్తున్నారనమాట. ఈ 4 మొక్కలైతే సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇంకిటు ఎంట్రన్స్‌లోనేమో అన్ని ఔట్‌డోర్ మొక్కలు పెట్టారండి. బంతి పూలు, చామంతి పూలు, గులాబీ అంట్లు ఇలా అనమాట. మొత్తం ఎండలో బతికే మొక్కలన్నీ ఎండలో ఉన్నాయి రోడ్డు పక్కకే. కొంచెం ఇండోర్ ప్లాంట్స్ ఏంటంటే లోపలికున్నాయన్నమాట. ఇంకా తులసి మొక్క పెట్టుకుంటారు కదండీ! సో, అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. రోడ్డు పక్కకే భలే ఉందండి నర్సరీ అయితే. అనిపిస్తుంది నాకు ఈ లొకేషన్ అంతా కూడా చాలా అనిపించింది. ఇదే లైన్‌లో ఏంటంటే వరుసగా 3, 4 నర్సరీలయితే పెట్టుకున్నారనమాట. సో, 3 నర్సరీలు కూడా తిరిగేసాము. ఇంక అదంతా వీడియోలో అయితే చూపించట్లేదు. లెంతీ అయిపోతుంది వీడియో అనేసి. ఇంకా ఈ నర్సరీలో ఫైనల్‌గా అయితే మొక్కలు తీసుకున్నాము. స్టాండ్ అయితే వేరే దగ్గరండి. అది ఈరోజైతే తీసుకోలేదు. నెక్స్ట్ డే మా వారైతే తీసుకొచ్చారు. ఎందుకంటే కొంచెం లోడ్ ఎక్కువైపోతుందనేసి. ఇంకిక్కడ కొన్ని పాట్స్ ఉన్నాయన్నమాట. మనం రీపాట్ చేసుకుంటాం కదా! ఆ పాట్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. అయితే వుడ్‌తో చేసినవి కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇవన్నీ టైల్స్‌తో చేసినవన్నమాట. బుద్ధుడి ఫేస్ ఉంది కదా! సో, అవన్నీ కూడా టైల్స్‌వి కింద పడితే పగిలిపోతాయి. కానీ చాలా బావుంటాయండి ఇవన్నీ క్లాసీగా ఉంటాయన్నమాట రీపాట్ చేసి పెట్టుకుంటే మాత్రం. సో, నాకిది నచ్చింది. ఇలాంటివి ఒక 2 తీసుకుంటానని మా హస్బెండ్‌నయితే అడుగుతున్నానిక్కడ. సరే తీసుకోమని చెప్పారనమాట. మొత్తానికి తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఈ 4 మొక్కలతో పాటు ఒక గులాబీ అంటు కూడా తీసుకున్నాను. అది అటు సైడ్ పెట్టుకున్నాననమాట. అదే రోజు కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి రావటానికి. అందుకే వీడియో అయితే అప్‌లోడ్ చేయలేకపోయానండి. సాటర్‌డే రోజు పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు. తర్వాత గులాబీ మొక్క ఒకటి తీసుకున్నాను. గుత్తు గులాబీ అనమాట. ఇవన్నీ ఏంటంటే నేను మట్టి కూడా తీసుకున్నానండి. నా దగ్గర పాత మట్టి ఉంది గానీ అది ఎప్పుడుదో అనమాట. మళ్ళీ అందులో సారం ఉంటుందో లేదో తెలీదు ఎందుకులే అనేసి మళ్ళీ ఫ్రెష్‌గా మట్టి తీసుకున్నాను. సో, అందులోనే మొక్కలన్నీ
అడ్జస్ట్ చేసుకొని వచ్చాము. కొన్ని మొక్కలు బెండ్ అయిపోయినాయి. సో, ఇంటికి రాగానే తీసి ఇలా సెపరేట్‌గా అయితే పెట్టుకున్నాను. ఇంకా మట్టి తీసుకున్నానని చెప్పాను కదండీ! సో, ఇదే అనమాట. ఈ బస్తాలో ఉన్న మట్టి ₹50 అయితే తీసుకొని మట్టయితే ఇచ్చాడనమాట. మనకిది ఎన్ని కేజీస్ వస్తదో కూడా అంచనా అయితే ఏమాత్రం తెలీదు. సో, చూడడానికైతే తక్కువగానే అనిపిస్తుంది. దీనికే ₹50 తీసుకున్నాడనిపిచ్చింది నాకైతే. ఇంకా ఈ 4 మొక్కలు రీపాట్ అయితే చేయాలనమాట. అయితే ఇంకిక్కడి వరకు సాటర్‌డే రోజు వ్లాగ్ ఎండ్ అయిపోయిందండి. ఇంకా రీపోర్ట్ చేసేదంతా కూడా మండే నుంచి స్టార్ట్ చేశాను. సో, సండే కూడా నాకు కొంచెం ఖాళీ లేదనమాట. ఇంట్లో పనులు కొంచెం బిజీగా ఉండే. పాత మట్టయితే చాలా ఉందండి. అటు సైడ్ బస్తాలో ఉందనమాట. అదేస్తే మళ్ళీ చచ్చిపోతేమోనని భయమనిపించింది. ఎందుకంటే ఎప్పటినుంచో అలా పడుంది ఆ మట్టి. మళ్ళీ వర్క్ అవుతుందో లేదో తెలీదు కదా అనేసి నేను ఆ మట్టయితే యూజ్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ స్టాండ్ తీసుకొచ్చారనమాట. సండే రోజు తీసుకొచ్చినట్టున్నారండి. స్టాండ్‌తో పాటు చిన్న 2 మనీ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చారు. ఇంకా అదేనండి స్టాండ్ అయితే. ఇంకా దాని మీదయితే సెట్ చేసుకుందామని అనుకుంటున్న మొక్కలన్నీ కూడా. ఫస్ట్ అయితే ఇటు సైడ్ అంతా కూడా మనకి ఖాళీ లేదు కదా! ఇవన్నీ కూడా అటు సైడ్‌కి షిఫ్ట్ చేసుకుందామని అనుకుంటున్నా. మొక్కలు, స్టాండ్ మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా అటు సైడ్‌కి జరిపేసుకొని మొత్తం ఈ స్పేస్ అంతా కూడా ఖాళీ చేసేసుకున్నా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే స్టాండ్ వైట్ కలర్ కదండీ! కొంచెం దుమ్ము ఉంది. సో, క్లాత్ పట్టుకొని ఏంటంటే మంచిగా తుడిచేద్దామని అనుకుంటున్నా. ఇంకిక్కడ మొక్కలు పాటింగ్ చేద్దామనేసి నేను అక్కడ ఒక బస్తా అయితే వేసుకున్నాను. రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ! సో, ఆ బస్తా అయితే వేసుకున్నాననమాట. ఇంకిప్పుడు స్టాండ్ ఒకసారి ఇలా తడి క్లాత్ తోటయితే తుడిచేసుకుంటున్నాను. నాకైతే బా నచ్చిందండి స్టాండు. చివరికి ₹1000 అయితే ఇచ్చినట్టున్నాడండి. ఫస్ట్ అయితే 1500 చెప్పారు. అసలు ఎంత బార్గెయిన్ చేసినా కూడా వాళ్ళైతే ఇవ్వడం లేదండి. అంతగా రేటు మేము తగ్గించమని అంటున్నారు. మొత్తానికైతే 1000కి ఇచ్చాడనమాట. ఇది డబుల్ స్టాండ్ కదండీ! సో, సింగిల్ కూడా కాదు కాబట్టి ఆ రేట్‌కి రాదనే చెప్పారు. ఇంకా ఆన్‌లైన్‌లో అయితే మనం ఎంత రేట్ పెడితే అంత రేటు ఇచ్చేయాల్సిందే కదండీ! సో, నేను సెర్చ్ చేశాను ఇంటికొచ్చిన తర్వాత కూడా రేట్లయితే అలాగే ఉన్నాయి. ఇంకెందుకులే అనేసి 1000లో ఇదైతే తీసుకొచ్చేసాడు మా హస్బెండ్ నెక్స్ట్ డే అలా ఎళ్లి. ఇంకా ఫైనల్‌గా ఎప్పటినుంచో అనుకుంటున్న స్టాండ్ అయితే ఇప్పటికి తీసుకోగలిగాననమాట. సో, ఏదైనా మనం అనుకుంటాం కానీ అది వెంటనే జరగదు కదండీ! దానికంటూ ఒక టైం ఉంటది. అది ఎప్పుడు జరగాలని రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతది. సో, మొత్తానికి ఇప్పుడైతే తీసుకోగలిగాను. ఇంక స్టాండ్ అంతా నీట్‌గా తుడిచి పక్కన పెట్టేసుకున్న తర్వాత కింద టైల్స్ కూడా ఇటు సైడు మాప్ పెట్టడం అయితే ఈ మధ్య చాలా కొంచెం తగ్గించేశాననమాట. మొక్కలన్నీ ఉరుకురికే తీసి జరిపి క్లీన్ చేయాలంటే ఇబ్బందిగా ఉండి. ఇంక అందుకని క్లాత్ పట్టుకొని అయితే నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. ఇంక ఈ కార్నర్‌కి ఏంటంటే మనం గోడలకి అలా మాప్ పెట్టేటప్పుడు క్లీన్ చేయాలన్నా కూడా అవ్వదు. ఇలా క్లాత్ అనుకోండి చేత్తోటి మనం చక్కగా మట్టి ఎక్కడన్నా పడినా కూడా నీట్‌గా క్లీన్ చేసేయొచ్చు. అందుకని నేను ఇలా క్లాత్ తోటయితే మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా నీట్‌గా తుడిచేసుకుంటూ ఉన్నాను. ఇంకా మొక్కలకి వాటరింగ్ అది చేసినప్పుడు ఎంతో కొంత మట్టయితే గోడలకి పడిపోతూ ఉంటది కదండీ! సో, అందుకని గోడల మీద ఉన్న మట్టి కూడా నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. ఇంకా మొత్తం తుడుచుకున్నాక స్టాండ్ ఇలా పెట్టుకున్నాను కానీ నాకెందుకో చాలా డిస్టెన్స్‌లో అనిపించింది. ఇంకా ఇలాగే బెటర్ అని ఇటు సైడ్ అయితే వేసేసుకున్న స్టాండ్ అయితే. సో, చూసుకుంటున్నాను అటు పెడితే బావుందా, ఇటు పెడితే బావుందా అనేసి. అటు సైడ్ పెడితే ఏంటంటే ప్లేస్ అంతా కూడా ఆక్యుపై అయిపోతుంది. అటు సైడ్ బాల్కనీలో ఎళ్ళాలంటే కొంచెం ఇబ్బందనమాట. సో, నేను బట్టలవి ఆరేస్తూ ఉంటాను అటు సైడు. మళ్ళీ ఇబ్బందయిపోతుందనేసి ఇంక ఇటు సైడ్ అయితే పెట్టేసుకున్నాను. సో, ఫస్ట్ ఏంటంటే నేను ఈ మొక్కలు పాటింగ్ చేద్దామని అనుకోలేదండి. ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా! సో, వాటిని ఇలా పెట్టేద్దామని అనుకున్నాను. కింద చూస్తే చాలా హోల్స్ ఉన్నాయన్నమాట. అలా వాటర్ పోయగానే దిగిపోతాయి మొత్తం. మళ్ళీ ఎందుకు అనిపించింది మొత్తం కుండీలో వేసేస్తే అయిపోతది కదా! అని అనిపించింది. ఇంకా అందుకనే ఫస్ట్ అయితే ఈ గులాబీ మొక్కనైతే కుండీలో వేసుకుంటున్నానండి. ఇది బ్యాగ్‌లో ఉంది కదా! సో, దాన్నైతే వేసేసుకుంటున్నాను. అయితే ప్రతి కుండీకి కూడా హోల్స్ అయితే పెట్టుకున్నానండి. నా దగ్గర ఒకటి ఊస టైప్ ఉంటే దాన్ని బాగా వేడి చేసి బ్యాక్ సైడ్ అయితే నేను హోల్స్ పెట్టుకున్నాను. మొక్కలు వేసే పాట్స్‌కి ఏంటంటే కంపల్సరీ హోల్స్ ఉండాలంటండి. సో, ఇంతకుముందు నేను చాలా మొక్కలు వేశాను. అవి చచ్చిపోవడానికి రీజన్ ఇదేనేమో అనిపించింది. ఎందుకంటే కొన్ని కుండీలకైతే హోల్స్ పెట్టలేదనమాట. సో, అవి వాటర్ పోసినా కూడా లోపల మట్టంతా చెమ్మగా ఉండి అలా చచ్చిపోయిందేమో అని అనిపించింది నాకైతే. ఇంక అందుకని ఇప్పుడు ప్రతి కుండీకి కూడా హోల్స్ చేసి ఇలా మొక్కలైతే రీపోర్ట్ చేసుకుంటా ఉన్నాను. ఫస్ట్ అయితే గులాబీ మొక్క వేసేసానండి. ఇది కొంచెం బాగా నలిగిపోయిందనమాట వచ్చేటప్పుడు జర్నీలో. సైడ్‌కి ఫ్లవర్స్ ఉన్నాయి కదా! సో, అది ఇరిగిపోయి అలా వేలాడుతుంది. సో, చూడాలి. ఇంకా ఈ వైట్ కలర్ కుండీలు కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర. ఇంక వీటిని కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇండోర్ ప్లాంట్స్‌ని కూడా పెద్ద కుండీల్లోకైతే మార్చేసుకుంటూ ఉన్నానిక్కడ. సో, ఈ పనంతా కూడా మనం డైలీ చేసుకోమండి. ఒకరోజు టైమ్ స్పెండ్ చేశామంటే డైలీ మనకి మంచిగా కనిపిస్తదనమాట. ఇంకా ఈ టెక్నిక్ అయితే ఆ మొక్కలాయనే చెప్పాడండి. ఇలా కొడితే మనకి మట్టితో పాటు మంచిగా వచ్చేస్తది మొక్క అనేసి. సో, అదే టెక్నిక్ యూజ్ చేసి మొత్తం మొక్కలన్నీ కూడా నాటేస్తున్నాను ఇక్కడైతే. సో, ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. చూడాలి. గులాబీ మొక్క అయితే నాకు డౌటేనండి. నేను ఎన్ని సార్లు ఇష్టపడి తెచ్చుకున్నా కూడా మొక్క అయితే చచ్చిపోతా ఉంది. ఇది థర్డ్ టైమ్ అనమాట నేను గులాబీ మొక్క తెచ్చింది.
అయితే ఈసారి తీసుకుంది ఏంటంటే గుత్తు గులాబీలండి. చిన్న చిన్న పూలు గుత్తులు గుత్తులుగా వస్తూ ఉంటాయన్నమాట. సో, చూడాలి ఈసారైనా బతుకుతదో లేదో. ఇంకా మొత్తం మొక్కలన్నీ కూడా పాటింగ్ చేసేసాను. ఇప్పుడు సర్దేసుకుంటున్న స్టాండ్ మీద. అయితే మొత్తం పెద్ద కుండీలు అయిపోవడం వల్ల ఏంటంటే 2 మొక్కలైతే సరిపోలేదండి స్టాండ్‌లో. సో, వచ్చిన కాడికైతే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. ఇంకా మండే రోజు ఆఫ్టర్‌నూన్ అంతా కూడా నాకు ఈ పనే సరిపోయిందండి. మొత్తం ఫుల్‌గా మొక్కల పనే పెట్టుకున్నాననమాట. క్లియర్ చేసేయాలి ఇంకా మొత్తం అనేసి. సో, మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే పనైతే కూడా. వ్లాగ్ అయితే ఇదేనండి. సాటర్‌డే రోజు వ్లాగు, మండే రోజు వ్లాగ్ అనమాట. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మొక్కలు చూడ్డానికి ఎంత బా అనిపిస్తాయో, వాటి పని కూడా అంతే కష్టంగా ఉంటదనిపిచ్చింది నాకైతే. సో, ఆ మొక్కలు మట్టేమో కొంచెం రాళ్ళు రాళ్ళు ఉన్నాయండి. అవన్నీ ఏరి పక్కకి నెట్టుకొని, మనకి ఫ్రీగా ఉన్న మట్టి కుండీల్లో వేసి నాటుకోవడం కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. కానీ వీటిని ఇలా అందంగా చూస్తే ఆ కష్టమంతా కూడా మర్చిపోయాననమాట నేనైతే. ఇంకా ఇదైతే కింద పెట్టేసుకున్నానండి. ప్లేస్ సరిపోవట్లేదనమాట. మనీ ప్లాంట్ కూడా ఇంక అటు సైడే ఉంది. రెగ్యులర్‌గా నేను పెట్టుకుంటాను కదా! అది తీగలు బాగా వస్తుంది. సో, వేలాడిద్దామని అనుకుంటున్నాను. ఎక్కడ పెట్టాలో నాకసలు ఏమాత్రం ఐడియా లేదు. మా హస్బెండ్ వచ్చిన తర్వాత హెల్ప్ తీసుకుందామనేసి. ఇంక మొత్తం క్లియర్ చేసేసాననమాట. క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో, ఇదండి వ్లాగ్ అయితే. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసి నా మొక్కల స్టాండ్ ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. ఇంకా మొక్కలన్నీ బాగా సర్దుకున్న తర్వాత ఏంటంటే, గులాబీ మొక్క చాలా డల్‌గా అనిపించింది. ఇంక దానికైతే వాటర్ పోసుకుంటూ ఉన్నాను. వాటర్ పోసిన తర్వాత ఏంటంటే, మట్టంతా కూడా కిందకి పడిపోయిందండి. నేను కొంచెం ఫుల్‌గా పెట్టేసినట్టున్నాను మట్టి. కొంచెం తీసేస్తే బెటరేమో అనిపించింది నాకైతే. సో, ఇదేననమాట. తర్వాత వాము మొక్క కూడా కొంచెం డల్‌గా అనిపించింది. దానికి కూడా వాటర్ అయితే పోసాను. సో, ఇదండి సాటర్‌డే వ్లాగ్, మండే వ్లాగ్ అనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై. టేక్ కేర్.